శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మంచి అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినందుకు వారికి ముందుగా అభినందనలు. మిత్రులారా, మీరు ఎవరైనా గురుకులాల్లో పనిచేస్తున్నారా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఉన్న వాళ్ళు? ఓకే, నేను కూడా గురుకులంలోనే పనిచేస్తున్నాను. గురుకులాల సమస్య మీద మనం ఏది మాట్లాడాలనుకున్నా ప్రత్యక్షంగా ఒక సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులతోని ఒక సర్వే చేయాలా, దాంట్లో చదువుతున్నటువంటి విద్యార్థులతోని ఒక సర్వే చేయాలా, వాటి నిర్వహణ తీరు మీద మొత్తం మీద ఒక సర్వే చేయాలా. ఇలా సర్వే చేసినప్పుడే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఐడెంటిఫై అవుతాయి. ఈ ప్రాబ్లం ఐడెంటిఫై ఎప్పుడైతే జరుగుతుందో పరిష్కారం కూడా పర్ఫెక్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన దగ్గర 298 గురుకులాలు ఉండే. కేసీఆర్ గారు వచ్చి 1022 వరకు పెంచిండు. చాలా అద్భుతమైనటువంటి ప్రగతి జరుగుతుంది అనేటటువంటి ఒక లక్ష్యంతో చేసిండు. కానీ క్రమక్రమంలో అవన్నీ అద్దె భవనాల్లో ఉండడం చేత వాటి నిర్వహణ వ్యయము, అక్కడ ఏర్పడుతున్న సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వాస్తవానికి ఒక ఉపాధ్యాయుడు గురుకులంలో కానీ ఎక్కడైనా ఏం చేయాలా, పిల్లలకు చక్కని బోధన చేయాలా. అది ఫస్ట్ ప్రియారిటీ టీచర్కు ఉండాలా. కానీ గురుకులాల్లో ఉండేటువంటి టీచర్లకు అది చిట్ట చివరి ప్రియారిటీ అయిపోయింది. అంటే చదువు అనేది చిట్ట చివరికి, పిల్లవాడు లేచాడా, స్నానం చేశాడా, అన్నం తిన్నాడా, ఆరోగ్యం బాగుందా, అప్పుడు చివరికి బోధన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని పరిష్కరించే ఒక మార్గాన్ని, ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వానికి సూచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒకటి. రెండవది, గురుకులాల వల్ల ఈ సమాజానికి ఎంత మేలు జరుగుతుంది అన్నటువంటిది కూడా మనము ఒక సామాజికమైనటువంటి కోణంలో ఆలోచించాలా. ఇక్కడ టీచర్లు ఉన్నటువంటి వారందరూ కూడా ఎడ్యుకేషన్ సైకాలజీ అన్నటువంటిది ఒక సబ్జెక్ట్ చదువుతారు. ఎడ్యుకేషన్ సైకాలజీలో టీనేజ్, తెలుగులో కౌమార దశ అని చెప్పుకుంటాం. ఈ కౌమార దశ 13 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు ఉంటుంది, 19 ఇయర్స్ వరకు. ఈ దశ లోపల విద్యార్థి లోపల అటు ఆడపిల్లలైనా మగపిల్లలైనా అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. భౌతికమైనటువంటి మార్పులు అంటే శరీర ఆకృతులు మారుతాయి. మగపిల్ల వాళ్లకు గడ్డాలు వస్తాయి. అదేవిధంగా వారి యొక్క దృఢమైనటువంటి శరీరం పెరుగుతుంది. దాంతోపాటు ఇతరత్ర సైకలాజికల్గా కూడా వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అంటే పరిశీలించే గుణము, పరిష్కరించే స్వభావము, ప్రత్యామ్నాయం చెప్పే స్వభావము కూడా ఈ టీనేజ్ ఏజ్లోనే అత్యుత్తమైనటువంటి ఒక ఏజ్. ఆ ఏజ్ లోపల పిల్లవాడిని ఎక్కడ ఉంచుతున్నాము అన్నటువంటిది ఆలోచించాలి. ఒక గిరిజన విద్యార్థి ఒక 12 సంవత్సరాల వయసులో గురుకులంలో చేరితే 22 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయనకు అక్కడ చదువుకునే అవకాశము ఈ ప్రభుత్వం కల్పిస్తున్నది. గత ప్రభుత్వం కల్పించింది, ఈ ప్రభుత్వం కల్పిస్తున్నది. కానీ ఈ 10 సంవత్సరాల వయసు లోపల పిల్లవాడు ఎవరితోని సంబంధాలు పెట్టుకుంటున్నాడు? ఆ పిల్లవాడికి బీసీ విద్యార్థులు, బీసీ సమాజం ఉంటుందా అన్నటువంటి తెలియదు. ఆ పిల్లవాడికి ముస్లింలు ఉంటారు, ముస్లిం సమాజం ఉంటుంది అనేది తెలియదు. ఆ పిల్లవాడికి ఎస్సీ సమాజం ఉంటుంది, ఎస్సీ ప్రజల అంటరానితనం గురించి తెలియదు. మరి ఈ పిల్లవాడికి తెలియాలంటే ఎట్లా? దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం మన దగ్గర ఏమైనా ఉన్నదా అని అంటే, గతంలో మేము సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చెప్పాం. వీళ్ళను ఇంటర్ ఎక్స్చేంజ్గా పెట్టండి. బీసీ పిల్లల్ని 1 సంవత్సర కాలం పాటు ఎస్సీ గురుకులాల్లో పెట్టండి. ఎస్సీ పిల్లలు 1 సంవత్సరం పాటు ట్రైబల్ ఇన్స్టిట్యూషన్లో పెట్టండి. మైనార్టీ పిల్లల వాళ్ళని జనరల్లో పెట్టండి. ఇట్లా ఇంటరాక్షన్ కనుక జరిగినట్లయితే పిల్లల లోపల ఒక సామాజిక సమ్మేళనము, సామాజిక చైతన్యం జరిగి ఒక అత్యున్నతమైన సమాజం ఏర్పడుతుంది అని చెప్పేసి మేము ఒక ప్రతిపాదన చేసింటివి. దాని మీద ఎక్సర్సైజ్ జరిగింది, కానీ కాలేదు. కానీ గురుకులాల యొక్క సమస్యలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అంతిమంగా ప్రభుత్వ విద్య బాగుపడాలి అని అంటే, ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పిండు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని. గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా పరిష్కారం కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలకు 50% ఉద్యోగాలు, 50% మెడిసిన్ సీట్లు, 50% ఐఐటి సీట్లు ఇవ్వండి. మీరు అద్దన్నా కూడా గురుకులాలు బాగుపడతాయి, మీరు అద్దన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి. సమస్యలు పరిష్కరించడానికి గ్రామమే ఒక కేంద్రమై, గ్రామమే ఒక సమస్య, అది ఒక ఎన్నికల సమస్యగా మారి అక్కడ మా వాళ్ళని గెలిపిస్తే మేము ఒక బిల్డింగ్ కట్టిస్తాం, మా వాళ్ళని గెలిపిస్తే ఒక మంచి టీచర్లను ఇస్తాం అన్నటువంటి ఎప్పుడైతే అది ఎన్నికలకు ఒక ఎజెండా అంశం అవుతుందో అప్పుడే పరిష్కారం అవుతాయి. ఆ దశలో మీరు పనిచేయాలని చెప్పి రీసెర్చ్ సెంటర్ వారికి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నారాయణ అన్న, చాలా విలువైన సూచనలు ఇచ్చారు. ఇప్పుడు